యేసుక్రీస్తు యెరూషలేములోనికి ప్రతిసారి వచ్చేవాడు. కానీ ఈసారి మాత్రం యేసుక్రీస్తు తన మరణం కోసం వచ్చాడు. అందుకే ఈ యొక్క ప్రవేశం చాలా ప్రత్యేకమైనటువంటి ప్రవేశం. ఇంకొకటి యోహాను సువార్త 12వ అధ్యాయం 12వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయం. మరునాడు ఆ పండుగకు వచ్చిన, అందరూ స్లైడ్స్ చూడండి. ఆ పండుగకు వచ్చిన ఏ పండుగ అంటే పస్కా పండుగ. యేసుక్రీస్తు అక్కడ ఉన్నప్పుడు ఆయన 33.5 సంవత్సర కాలంలో 3.5 సంవత్సరాలలో యేసయ్య ఆయన పరిచర్యని కొనసాగించాడు. ఈ 3.5 సంవత్సరాలలోనే ఆయన యెరూషలేముకి అనేక మార్లు వచ్చాడు. అయితే ఆయన పస్కా పండుగ మాత్రం తప్పకుండా రావాలి. ప్రతి యూదుడు కూడా, ప్రతి ఇశ్రాయేలు దేశంలో పక్కా యూదుడు యెరూషలేము యొక్క దేవాలయం దగ్గరికి వచ్చి ఈ పస్కాని ఆచరించాలి. 3 పస్కాలు మనకు సువార్త భాగంలో కనబడతాయి. ఈ పస్కాల దగ్గర, ఈ పస్కా రోజున, ఆ యొక్క వారంలో జరిగినటువంటి కొంత అలజడి యేసుక్రీస్తు యెరూషలేములో ఆయన అనుభవించాడు. ఇప్పుడు చివరిగా అనుభవిస్తున్నటువంటి వీటికి ఒక ప్రత్యేకత ఉంది. అదే మొదటి రోజు ఆయన ఎప్పుడైతే యెరూషలేములోనికి ప్రవేశం చేశాడో, ఆ ప్రవేశించినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంట, ఆ పండుగకు వచ్చిన బహుజను సమూహము యేసు, అందరూ చదువుదాం, యేసు యెరూషలేమునకు వచ్చుచున్నాడని ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి, జయము ప్రభు పేరిట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక అని కేకలు వేసిరి. సియోను కుమారి భయపడకుము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసూనుడై వచ్చుచున్నాడని వ్రాయబడిన ప్రకారము యేసు ఒక చిన్న గాడిదను కనుగొని దాని మీద కూర్చుండెను. ప్రార్థించుకుందాం. మహాకనికరము గల తండ్రి, కృపా సత్య సంపూర్ణుడు అయిన దేవ, నీ ఘనమైన నామమునకు లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తూ ఉంచున్నాం. ఈ సాయంకాల సమయంలో ప్రభువా, ఈ రీతిగానైనా మమ్మల్ని బలపరచటకు మీరు మా మధ్యన ఉంటున్నారని, ఈ మంటల ఆదివారపు నాయన ఈ యొక్క సమయంలో మేము తండ్రి చేయవలసినటువంటి నాయన నీ మాటలను మేము నాయన కనుగొనుటకు తండ్రి మమ్మల్ని మీరు నీ సన్నిధిలో సిద్ధపరిచి, కేవలం మట్టివాడని తండ్రి మీరే మమ్మల్ని వాడుకొని, అయ్యా నీ నోటి కూరగా తండ్రి మీరే మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి, కొంచెం ఉన్న చీకటి శక్తులన్నిటిని యేసు నామములో బంధిస్తూ గర్దిస్తూ లయపరుస్తూ మీరొక్కరినే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. యాక్చువల్గా ఈ యొక్క వారం అంతా కూడా పరిశుద్ధ వారంగా పిలువబడుతుంది. ఈ రోజున ఆయన యెరూషలేములోనికి ప్రవేశించాడు. సోమవారం దినాన, అంటే రేపటి దినమున దేవాలయాన్ని శుద్ధి చేశాడు. దేవాలయంలోనికి ఆయన వెళ్ళిన వెంటనే అక్కడ ఉన్నటువంటి రూకలు అమ్మేటువంటి వారిని, అక్కడ వ్యాపారం చేస్తున్నటువంటి వారిని, దౌర్జన్యంగా ఆ యొక్క దేవాలయాన్ని ఆక్రమించుకున్నటువంటి ఆ మనుషులందరినీ ఆయన అక్కడి నుంచి తరిమి వేశాడు. మంగళవారం దినాన ఆయన బెతనియా ప్రాంతానికి వెళ్ళేటప్పుడు అంజూరపు చెట్టును చూచి అంజూరపు చెట్టును శపిస్తాడు. తిరిగి బెతనియా ప్రాంతం నుంచి, బెతనియా నుంచి ఆయన వచ్చేటప్పుడు దానికి చిగురు వేసి ఉంటున్నట్టుగా ఆయన చూస్తున్నాడు. మళ్ళీ అప్పుడు కొన్ని మాటలు మాట్లాడతాడు.
ఇక బుధవారం దినాన దీనికి దాదాపుగా 1 సంవత్సరం క్రిందట, అంటే కొంతమంది బుధవారం అని చెప్తారు, 1 సంవత్సరం క్రిందట మేరీ మగ్దలీనా పాపపు స్త్రీగా ఉన్నటువంటి ఆమె సీమోను వాళ్ళ ఇంట్లో కూర్చొని ఉంటున్నప్పుడు ఆమె అత్తరు పోసి తన యొక్క భూస్థాపితం కోసం ఆమె అక్కడ ఆ అత్తర్ని వెచ్చించింది. అయితే ఈ బుధవారం దినాన మాత్రం యేసుక్రీస్తు శాంతంగా ఉన్నాడు. ఆయన యొక్క శత్రువులు ఇస్కరియోతు యూదాను తీసుకొని ఇస్కరియోతు యూదాతో కన్ఫర్మ్ చేసుకొని, రేపు రాత్రి నీవు ఆయన ఎవరో మాకు పట్టించాలని ఈ బుధవారం దినాన శత్రువులు. ఇప్పుడు గురువారం దినాన ఇది మాంటీ థర్స్డే అని అంటారు. ఈ మాంటీ థర్స్డేలో యేసుక్రీస్తు రాత్రి ఆయన చివరిగా వారితో మాట్లాడి ఆ యొక్క గదిలో వారితో కూర్చొని ఆయన భోంచేశాడు. భోంచేసిన తర్వాత వీరు గెత్సేమనే తోటకి వారు వెళ్తారు. ఆ గెత్సేమనే తోట దగ్గర ఆ యొక్క రాత్రి ఏం జరిగిందో మనకు అందరికి కూడా తెలుసు. ఇక శుక్రవారం దినాన యేసుక్రీస్తుని 9 గంటలకు ఆ గొల్గొతా కొండ మీద సిలువ వేస్తారు. ఇప్పుడు శనివారం దినానంతా కూడా అక్కడ నిశ్శబ్దంగా ఉంది. ఆయన కిందికి భాగములకు వెళ్ళాడని, అవరోహణం అయ్యాడని మనం వాక్య భాగంలో చూస్తాం. ఇక ఆదివారం దినాన, అంటే ఇదే రోజున ఆయన పునరుత్థానం. ఇది ఈ వారంకు ఉన్నటువంటి ప్రత్యేకత. దీన్ని పరిశుద్ధ వారంగా, మొదటి దినముగా, ఈ దినాన మట్టల ఆదివారంగా, పామ్ సండేగా దీనిని మనం అందరం కూడా ఆచరిస్తున్నాం. ఇది ఎందుకు ఆచరించాలి? ఇది కేవలం ఆచారమా? ఇది ఆచరించవచ్చా? ఆచరించాల్సిన పని లేదు, కానీ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది. దీన్ని తెలుసుకోవాల్సినటువంటి అవసరత ఎందుకుందంటే అన్ని గ్రంథాలలో, అన్ని సువార్తల్లో ఈ మాటల్ని రాశారు. మత్తయి సువార్త మీరు ఒకటి గమనిస్తే, మత్తయి సువార్త చివరి భాగంలో, మార్కు సువార్త 12వ అధ్యాయంలో, లూకా సువార్త 19వ అధ్యాయంలో, అలాగే యోహాను సువార్త 12వ అధ్యాయంలో. యోహాను సువార్త 12వ అధ్యాయంలో ఎందుకుందో తెలుసా? మధ్యలోనే ఎందుకుందో తెలుసా? యాక్చువల్గా ఈ యోహాను సువార్త యేసుక్రీస్తు చివరి కాలంలో ప్రయాణిస్తున్నటువంటి ఆయన యొక్క యాత్రలో చివరి భాగంలో ఇచ్చినటువంటి సువార్త ఇది. అందుకే మనకి ఆదరణకర్త నిమిత్తము ఇక్కడ ఉంటుంది. అన్నిటికీ ప్రత్యేకించబడినటువంటి సువార్త ఈ సువార్త. ఒకసారి మత్తయి సువార్తలో ఉన్నటువంటి భాగాన్ని చదవండి. మత్తయి సువార్తలో ఉన్నటువంటి భాగాన్ని చదవండి. అక్కడ గాడిద పిల్లలు ఉందా? చదవండి. కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడవునా పరిచిరి. జన సమూహములో ఆయన ముందు వెళ్తున్న వారను, వెనక వచ్చుతున్న వారను, దావీదు కుమారుని జయము, ప్రభువు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక. హల్లెలూయా. ఈయన ఏం చెప్తున్నాడంటే, బెతనియా, బేత్పగే అనేటువంటి ప్రాంతాలకు మీరు వెళ్ళండి. అక్కడ గాడిద పిల్లలు మీరు కనుగొని వాటిని తీసుకురండి అని చెబుతున్నాడు. ఇప్పుడు గాడిదనే ఎందుకు చూస్ చేసుకున్నాడు? అయినా యేసుక్రీస్తు గాడిద పిల్ల మీద రెండింటి మీద ఊరేగాడా? లేదు కదా. వాళ్ళ యొక్క ట్రాన్స్లేషన్లో ఏంటంటే, గాడిద అంటే ఆ యొక్క గాడిదకి ఏవైతే కట్లు ఉంటున్నాయో ఆ బంధకాలను విప్పి ఆ గాడిద పిల్లని కూడా తీసుకురండి అని అన్నటువంటి లేఖన భాగం. అయితే గాడిదనే ఎందుకు చూస్ చేసుకోవాలి? వాళ్ళు ఏమంటున్నారు? హోసన్నా జయము అని అంటున్నాడు.
రాజు రాజు ఎలా వస్తాడండి? రాజు గాడిద మీద వస్తాడా? రాజు గాడిద మీద కాదు వచ్చేది. రాజు ఎక్కడ రావాలి? గుర్రం మీదకి రావాలి. కానీ ప్రత్యేక లేఖన భాగాలు ఏమి తెలియజేస్తున్నాయంటే ఈయన గాడిద మీద రావాలి. ప్రవచన వాక్యాన్ని నెరవేర్చుటకు జకర్యా 9వ అధ్యాయం 9వ వచనంలో ఉన్న ప్రకారంగా ఈయన లేఖన భాగాన్ని నెరవేర్చుటకు ఇంకా అంత మాత్రమే కాదు, ఆయన ఒక విషయం కోసం ఈ గాడిద మీద రావాల్సి వచ్చింది. హల్లెలూయా. ఆయన ప్రవచన భాగాన్ని కానీ ధర్మశాస్త్రాన్ని కానీ ఆజ్ఞలు కానీ తూచా తప్పకుండా ఆయన నిర్వహించాలనేటువంటి వాడు. ఇక్కడ ఉంది జకర్యా 9:9లో మాట్లాడుతున్నాడు. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు, మన రాజు ఎవరు? ఇప్పుడు నీతిపరుడుగా రక్షణ గలవాడును దీనుడునై గాడిద పిల్లను ఎక్కి మీ యొద్దకు వచ్చుచున్నాడు. అయితే ఆ ధర్మశాస్త్ర భాగాలన్నింటినీ మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనంలో ఉంటాయి. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములైనను నేను కొట్టివేయవచ్చునని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయటకు నేను రాలేదు. ఆయన చేస్తున్న ప్రతి కార్యములో కూడా ఆయన మన కొరకు ఇవన్నీ కూడా మనకు కనువిప్పు కలిగడానికి ఆయన చేస్తున్నాడు. ఎందుకు ఆయన గాడిదని ఎన్నుకున్నాడు? ఇంకోటి ఈ గాడిదకి ఉన్నటువంటి ఈ యొక్క సాదృశ్యం ఏంటంటే ఇది వినయము కలిగినటువంటిది. గాడిద వినయం కలిగినటువంటిది. ఒకానొక సందర్భంలో ఎంత వినయం కలిగింది అంటే బిలాము ఎక్కడి నుంచి చెప్తున్నాడు? ఆయన ఇశ్రాయేలు ప్రజలు అరణ్య ప్రాంతంలో ఉంటున్నప్పుడు ఆ ఇశ్రాయేలు ప్రజలు ఎదుగు ప్రాంతానికి వచ్చారని విని అక్కడ ఉన్నటువంటి బాలాకు రాజు దగ్గరికి వెళ్ళి ఆ బాలాకు రాజు దగ్గర ఆయన ద్రవ్యం పుచ్చుకొని ఆ బాలాకు రాజు చెప్తూ ఆయన తనని ఫోర్స్ చేసి, బిలాము నువ్వు వెళ్ళి ఈ ఇశ్రాయేలు ప్రజల్ని నువ్వు శపించు అని చెప్తూ ఉన్నాడు. అప్పుడు బిలాము ఏం చేశాడంట? బిలాము వెళ్ళి వారిని శపించేందుకు గాడిద మీద ఆయన వెళుతూ ఉండగా దారి మధ్యలో ఈ గాడిదతో మాట్లాడించాడు దేవుడు. ఎంత వినయం కలిగినటువంటి గాడిద! అంత వినయం కలిగినటువంటి ఆ గాడిదే ఏమైందంటే తిరిగి ఆయన్ను ఇబ్బంది పెట్టింది. వినయం కొన్నిసార్లు చాలా మంచి లక్షణం. వినయం కలిగినటువంటి మనము ఆయన యొక్క ధర్మశాస్త్రానికి మనము లోబడి ఉండుట, వినయం అంట మనకి ఐశ్వర్యాన్ని ఘనతనిచ్చేదిగా ఉంటుందంట కీర్తనకారుడు చెబుతున్నాడు. సామెతల గ్రంథంలో కూడా ఇదే. మనం ఈ ధర్మశాస్త్రము ఈ యొక్క వాక్యాన్ని ఎలా నేర్చుకోవాలంట? వినయము కలిగి నేర్చుకోవాలి అంట. అంత వినయం మనలో ఉందా? గాడిదకు ఉన్నటువంటి స్వభావాలు అనేకమైనటువంటి స్వభావాలు. గాడిద అప్పటి కాలంలో ఇది ఎంత వినయమో, ఒకవేళ నీ మాట అది వింటూ ఉన్నప్పుడు నీవు గనక తోక జాడిస్తే నీవు ముందర ఎంతన్నా చేసుకో, వెనక్కి వెళ్తే అది వినయానికి ఉన్నటువంటి లక్షణం. వినయంగా ఉండే వారితోన మనము ఏ స్థితిలో ఉండాలో అంతవరకే మనం ఉండాలా. వారు వినయంగా ఉన్నారని మనము కనుక కొద్దిగా చదువు తీసుకుంటే వాళ్ళ నుంచి మనకి చాలా ఇబ్బందులు వస్తాయి. ఈ గాడిది కూడా బిలాము అనేటువంటి వ్యక్తి ఆ ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో ఉంటున్నారు. వాళ్ళు అప్పటికే వాళ్ళకి చాలా సంవత్సరాలు అయింది. ఎక్కడ ఐగుప్తు దేశంలో ఎంతో ఇబ్బంది పడుతున్నటువంటి స్థితిలో ఉంటుండగా వారు వెళుతూ ఉన్నటువంటి ప్రాంతంలో ఇంక కొద్ది కాలం ఉంది, ఇంకా వాళ్ళు వెళ్ళాలి. అలాంటి ప్రాంతానికి ఇంకా కానాను దేశానికి చేరుకునేటువంటి యుద్ధానికి చేరుకునేటువంటి వారు సన్నద్ధమవుతున్నటువంటి స్థితిలో ఈ బాలాక్ అనేటువంటి రాజు ఏం చేస్తున్నారంటే బిలాము దగ్గరికి వెళ్ళి నీవు వీరిని శపించు అన్నాడు. కానీ దేవుడు ఏం చేశాడంటే వారిని ఆశీర్వదించాడు. బిలాము వారిని ఆశీర్వదించాడు. ఎక్కడైతే అడ్డుగా ఉన్నటువంటి ఆ యొక్క స్థితి కానీ పరిస్థితి కానీ తారుమారు చేసేటువంటి వాడు. కానీ దేవుని సన్నిధిలో మనమందరం కూడా ఉండాలి. దేవునికి మనమందరం కూడా అనుసంధానమై ఉంటున్నప్పుడు మనకు వచ్చేటువంటి ప్రతి చెడ్డ కార్యం కూడా దేవుడు వాటిని సునాయాసంగా తీసివేస్తాడు మన కొరకు. హల్లెలూయా. ఈ రోజు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే వినయం కలిగినటువంటి వారుగా మనం ఉన్నప్పుడు మనకు అత్యధికమైనటువంటి మేలులు చేసేవాడుగా ఉంటున్నాం.
వినయానికి విధేయతకి ఒకటి తేడా. వినయం అనేది ముందుగా నుంచే నిర్ణయించబడింది. విధేయత అనేది నీకు చెప్పినప్పుడు దానికి విధేయత పాటించేది. చెప్పిన తర్వాత ఎవరైనా పాటిస్తారు కదా. స్టార్టింగ్ నుంచి ఉండేదే వినయం. వినయం చాలా చోట్ల మనము నటిస్తాం, కానీ యథార్థమైనటువంటి వినయము మనకి దేవుడు ఆయన ఆరోగ్యకరంగా ఐశ్వర్యాన్ని ఇస్తానంటున్నాడు. ఐశ్వర్యాన్నే కాదు, ఘనతను కూడా ఇస్తానంటున్నాడు కీర్తనలు 54లో. రెఫరెన్స్ నాది కనుక తప్పు బై మిస్టేక్. అయితే ఇక్కడ ఈ గాడిద పిల్ల ఎందుకు సాదృశ్యంగా ఉందంటే, నెక్స్ట్ స్లైడ్. ఇంకోటి మొదటి రాజుల గ్రంథం తీద్దాము. మొదటి రాజుల గ్రంథం 1వ అధ్యాయం. ఇక్కడ దావీదు మహారాజు ఆ టైంలో వారికి అనేకమైనటువంటి గుర్రాలు ఉన్నాయి, గుర్రపు రౌతులు ఉన్నాయి, రథాలు ఉన్నాయి, ఇన్ని సౌకర్యాలు ఉన్నా కానీ సొలొమోను మహారాజుని గుర్రము మీద గిహోను అనేటువంటి ప్రాంతానికి వెళ్ళి అక్కడ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడని ఎందుకు అంటున్నాడు? చదవండి. హల్లెలూయా. ఇక్కడ సొలొమోను రాజుని ఎలాగా ఆయన రాజుగా ప్రకటించారు అంటే, అప్పటికే దావీదు మహారాజుకి ఎన్నో రీతిలుగా ఆయనకు అబ్షాలోము నుంచి ఎన్నో పర్యాయాలు ఆయనకి అడ్డుగా ఉంచుంటున్నాడు. సొలొమోను అయ్యేటువంటి పరిస్థితి లేదు అక్కడ. కానీ ఈయన అంటున్నాడు, గిహోను అనేటువంటి ఆ స్థలానికి, అంటే ఇది ద్వారము, యెరూషలేముకి ఇది ఒక ద్వారము, ఇక్కడ ఊట ఉంది, ఇక్కడికి వెళ్ళి నీవు నాతాను ప్రవక్తను తీసుకువెళ్ళి అక్కడ గాడిద మీద నీవు ఊరేగాలి. యేసుక్రీస్తుని నజరేతు ప్రాంతానికి తీసుకొని వచ్చేందుకు మరియమ్మ గర్భ ధరించినప్పుడు ఆమెని నజరేతు నుంచి ఇంకా ఆమె ప్రసవ వేదనలు నిండినప్పుడు దాదాపుగా 120-150 కిలోమీటర్లు ఆ నజరేతు ప్రాంతం పై నుంచి ఆ కొండల మధ్యలో నడుచుకుంటూ వారు ఎక్కడికి వచ్చారంటే బెత్లెహేము ప్రాంతానికి వచ్చారు. అంత క్షేమకరంగా దేవుడు వారిని తీసుకొచ్చి ఆ బెత్లెహేము ప్రాంతంలోన యేసుక్రీస్తు జన్మించేందుకు కారకుడయ్యాడు. ఇక్కడ ఆ రాజుని ముందు స్లైడ్ పెట్టు. ఇక్కడ దావీదు వారికి గుర్రాలు ఉన్నాయి, గుర్రాల్లో వెళ్ళలా, గాడిద మీద వెళ్ళి తనకు అభిషేకం చేయించాడు. హల్లెలూయా. అంటే ఆ గాడిద ఇప్పుడు ఏంటి సాదృశ్యం అంటే, గుర్రము యుద్ధానికి సాదృశ్యం, గాడిద రాజ్య నిబద్ధతకు సాదృశ్యం. ఏదైతే నీకు ఇచ్చారో రాజ్యాంగం, ఆ రాజ్యాంగాన్ని నువ్వు పాలించేందుకు వినయంగా దాన్ని నువ్వు ఒప్పుకోవాలి అనే దానికి సాదృశ్యంగా ఆ రోజున చేయబడినటువంటి దానికి చిరంజీవి అగునుగాక, ఆశీర్వదించబడునుగాక, ఈయనకు జయము అని ఎలాగైతే సొలొమోనుకి వాళ్ళు రాజుగా అభిషేకించారో, ఇప్పుడు ఇక్కడ యేసుక్రీస్తును కూడా వారు బట్టలు పరిచి ఆ బట్టల మీద ఆయన గాడిద పక్కన గాడిద పిల్ల మీద ఆయన ఊరేగి ఆయన యెరూషలేము ద్వారంలోనికి ప్రవేశించాడు. మీరేమంటున్నారంటే ఈయనకు జయం. అంటే కొంతమందికి తెలిసింది ఈయన మమ్ములను రాజుగా ఈయన చేయగలడు. ఎందుకు ఈ కార్యం చేశారంటే, యేసుక్రీస్తు ఇంకా కొద్ది సమయంలో ఇక్కడ కింద ఈ ఊరిలో అంతా కూడా జరుగుతూ ఉన్నది. పైన ఉన్నటువంటి ఆ యొక్క యాంటోనియా ఫోర్ట్రస్ లో పిలాతు గారు వీక్షిస్తున్నారు. ఆ పిలాతు గారు, ఆ రాజు, వాళ్ళందరూ కూడా దీన్ని వీక్షించాలనే, అంటే వాళ్ళకి తెలియకుండా ఇవన్నీ జరగకూడదుగా. అతిక్రమము అక్రమము అని మనం అంటున్నప్పుడు వాళ్ళకి తెలిసే ఇది జరగాలి కదా. రాజు అని అంటున్నారు కదా, ఈయన రాజు ఏంటి? ఈయన రాజు కాదు కదా. కానీ ఈయన్ని రాజు అని అంటున్నారని చెప్పేసి అక్కడ శిలువ మీద ఏం రాశాడంటే, ఈయన నీవు యూదుల రాజువి. హల్లెలూయా. INRI, యేసూస్ నజరేత్ రెక్స్ యెరూదియం.
నీవు యూదుల రాజువి, నజరేతు నుంచి వచ్చినటువంటి యేసువి, నీవు వీరికి రాజువి అని రాసినప్పుడు వారందరూ అన్నారు, ఈయన యూదుల రాజు ఏంటి? అదే మట్టల ఆదివారం. ఈ మట్టల ఆదివారం ఏంటి ప్రత్యేకత అంటే, ఈ ప్రత్యేకమైనటువంటి ఈ రోజున ఎప్పుడైతే యెరూషలేములోకి ప్రవేశించాడో ఆ క్లౌదియా అనేటువంటి ఆ యొక్క రాణి, అలాగే పిలాతు, వారు ఇది యొక్క సందర్భాన్ని అంతటినీ వాళ్ళు వీక్షిస్తూ ఉన్నారు. అందుకే ఆయన అక్కడ రాసి ఉన్నాడు. వాళ్ళందరూ కూడా అప్పటికీ వాళ్ళు ఒప్పుకోలేదు. పరిశీలు కానీ శాస్త్రులు కానీ ఎవరు కానీ ఒప్పుకోవట్లేదు. కానీ ఆయన ఇదంతా వీక్షిస్తున్నాడు. ఇదంతా ఆయన యూదుల రాజుగా రావడానికి, ఆయన మన కొరకు ఆయన తన యొక్క శరీరాన్ని మొదటి రాకల్లో అర్పించేందుకు సిద్ధపడుతున్నటువంటి కార్యం. ఇప్పుడు మనం గీహోనులోనికి ఎలాగైతే ప్రవేశించాడో, ఆ గీహోనులో మొట్టమొదటి ఊట, అనేకమైనటువంటి ఊటలు ఉన్నాయి, కానీ ఆ ఊటలలో కల్లా ఒక ప్రత్యేకమైనటువంటి ఊట ఈ గీహోను ఊట. ఇది ఎక్కడి నుంచి వస్తుందో కూడా ఎవరికి తెలియదు. నువ్వు ఎన్ని సొరంగాలు కలిపినా, ఎన్ని సొరంగాలు నువ్వు తవ్వినా, ఇందులో వచ్చేటువంటి ఊట అతి ప్రాముఖ్యమైన ఊట. అలాంటి ఊట దగ్గరికి వెళ్ళి ఆ రోజున దావీదు అంటున్నాడు, దావీదు కూడా ఇంత ఘనమైనటువంటి ఆధిక్యత ఇవ్వలేదు, కానీ సొలొమోను రాజుకి అక్కడ ఆ ఆధిక్యతనిచ్చాడు. ఆ గాడిద మీద ఆయన వచ్చి ఆశీర్వదించబడేందుకు జరిగినటువంటిది. ఈ రోజున యేసుక్రీస్తు కూడా ఆయన ఏమంటాడంటే, సుకార ప్రాంతంలో వెళ్ళినప్పుడు సమరయ స్త్రీతో ఏమన్నాడు? నేను ఇచ్చిన నీళ్ళు నీవు త్రాగువాడు ఎప్పటికీ తప్పికొనడు, ఎప్పటికీ తప్పికొనడు. అలాంటి ఊటలు కలిగినటువంటి ఆ యొక్క జీవము కలిగినటువంటి యొక్క క్రైస్తవ్యం. హల్లెలూయా. నీవెంతమంది నన్ను చంపు, నీవెంతమంది నన్ను చంపేసుకో, ఇంకా చంపుకో, ఇది ఇంకా వస్తూనే ఉంటుంది. హిట్లర్ అనేటువంటి రాజు రెండవ ప్రపంచ యుద్ధంలో 60 లక్షల మంది హిబ్రూయుల్ని, యూదుల్ని చంపేశాడు. ఒక 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 గుండు ఛాంబర్లో పెట్టి, ఒక హీట్ ఛాంబర్లో పెట్టి, ఒక గ్యాస్ ఛాంబర్లో పెట్టి వారిని అందరినీ లోపలికి తోసేసి, ఒక్కొక్కసారి ఒక్కొక్క వేల మందిని తోసి, ఆ వేల మందిని కూడా అక్కడ మొత్తం ఆ శరీరాలన్నీ కాలిపోయిన తర్వాత ఎముకలన్నీ కూడా అలాగ బుట్టలో తీసుకుని వచ్చి ఇదేరి పారేశారు. ఈ రోజుకి ఉన్నాయి. యుక్రెయిన్ యుద్ధం జరుగుతుంది కదా, ఆ యుక్రెయిన్లో. ఎందుకు అంటే ఈ యూదులు అనేటువంటి వారు ఉండకూడదంట. ఆ యూదులు అనేటువంటి మాటే ఉండకూడదంట. పరిశుద్ధ గ్రంథాన్ని అంతటినీ మనం తేడా చూస్తే, వీళ్ళకి ఎంత దేవుడు అంటే ఇష్టమో అంత శత్రువులు ఉన్నారు వీళ్ళకి. ఎంత నీవు దేవుని కొరకు నువ్వు ఉంటావో, ఎంత నువ్వు దేవుని కొరకు వెచ్చిస్తావో, అమ్మయ్య నేను ఆశీర్వాదాన్ని, నేను సైడ్ అయిపోయాను, నాకు ఇంకా ఇబ్బందులు ఉండవు అని అనుకుంటే పొరపాటే. శ్రమ. యేసుక్రీస్తు వచ్చి అక్కడ జయము అని అంటున్నప్పుడల్లా ఆయనకి సుత్తి మేకు శబ్దం వినపడుతుంది. అక్కడ వీళ్ళు జయము జయము హోసన్నా జయము అంటున్నారు కదా, ఆయనకు శిలువ మీద కొట్టేటువంటి ఆ శబ్దము, కొరడాలతో ఆయన కొట్టిస్తున్నటువంటి ఆ శబ్దము ఆయన వినపడుతుంది అక్కడ. కానీ ఎలాగైతే ఆయన మరణానికి ముందుకు వెళుతూ ఉంటున్నాడో, మన కొరకు ఆ జీవాన్ని ఊటగా ఇచ్చేందుకే ఆ గీహోను అనేటువంటి ప్రాంతంలో రాజుల గ్రంథంలో ఆయన గుర్రాలు వాళ్ళకు ఉన్నప్పటికీ ఆ గాడిద మీదనే ఊరేగాల్సినటువంటి పరిస్థితి. అందుకే అప్పటి కాలం నుంచి ఎవరికైనా జయము కలగాలి అంటే, ఎవరికైనా గొప్పవారిగా వారిని చూడాలి అంటే ఆ గాడిద మీద తీసుకొని రావాల్సినటువంటి పరిస్థితి. ఇంకోసం బంధకాల నుంచి కూడా విముక్తి పరిచింది. ఎలాగ పరిచింది అంటే, అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క గాడిద దాని యొక్క పిల్ల, ఉట్టి గాడిద పిల్లని తీసుకొస్తే సరిపోద్దా? గాడిద కూడా కావాలి కదా. మరి గాడిద పిల్లని ఎందుకు ఎక్కాడు? గాడిద పిల్లని ఎక్కడానికి కారణం ఏంటంటే, ఈయన గాడిదని ఎక్కకుండా ఈయన ఎవరు? తండ్రి విధించినటువంటి, తండ్రి పంపించినటువంటి, తండ్రి ద్వారా ఆయన ఏర్పరచబడినటువంటి ఆ శరీరము ఒక కుమారుడిగా ఉంది కనుక ఆ గాడిద పిల్ల మీద ఆయన ఊరేగాలి. ఇప్పుడు గాడిదకి దొరికింది, గాడిద పిల్లకు కూడా విముక్తి కలిగింది. ఆ రోజున
ఆ రోజున యాక్చువల్గా ఏమవుతుందంటే నిర్గమకాండం తీయండి. ఎందుకు గాడిద దానికి రెండవ సాదృశ్యం ఏంటంటే 13వ అధ్యాయము 13వ వచనం. ప్రతి గాడిద తొలి పిల్లను వెలయించి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠింపవలెను. అట్లు దానిని విడిపించని ఎడల దాని మెడకు విరగదీయవలెను. ఈ కుమారులలో తొలి చూలి అయిన ప్రతి మగవాణిని వెలయించి విడిపింపవలెను. చాలు చాలు. హల్లెలూయా హల్లెలూయా. చదివింది మీకు అర్థమైందా? ఈ మాట వినండి. ఏది అర్థం కాకపోయినా ఇది మీకు అర్థం అవ్వాలి. ఎందుకు గాడిద 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 అని అంటే, ఏ గాడిద వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తుల్లో వారికి కలిగినటువంటి గాడిదల్లో గాడిద పిల్ల, అది కూడా మగ తొలి చూలుగా ఉండేటువంటి ఆ గాడిదని ఏం చేయాలంటే అది దేవునికి సమర్పించాలి కదా. తొలి చూలు దేవునికి సమర్పణ కదా. మొదటి తొలి చూలు దేవునికి సమర్పణ, తొలి బిడ్డ దేవునికి సమర్పణ, అవునా కదా? ఆ కాలంలో లేవ్యకాండంలో నిర్గమకాండంలో తొలి మొగ చూలు పిల్ల దేవునికి సమర్పణ. ఓకే, ఇప్పుడు గాడిదకి మారుగా ఏం చేయాలంట? గొర్రె పిల్లని ప్రతిష్ఠించాలి. హల్లెలూయా. గాడిదని ఇవ్వకూడదు. గాడిదకు మారుగా తన దగ్గర ఉన్నటువంటి ఒక గొర్రె పిల్లని ఇచ్చి ఈ గాడిదని విడిపించాలి. అది వారి యొక్క సాంప్రదాయము, వారి యొక్క ఆజ్ఞ. దేవుడు వారికి పెట్టినటువంటి మోషే ధర్మశాస్త్రంలో నీ దగ్గర గాడిద మొదటిగా పుడితే ఆ గాడిదకి మారుగా ఆ గాడిదని తీసుకొని వెళ్ళాలి. కానీ అది కాదు, ఈ గొర్రె పిల్లని ఇచ్చి ఇది బలిగా అర్పించాలి. ఒకవేళ నీ దగ్గర గొర్రె పిల్ల కూడా లేకపోతే, నీ దగ్గర గొర్రె పుల్ల కూడా లేకపోతే అప్పుడు ఈ గొర్రెని మెడ విరిచి ఈ యొక్క మెడదేట ఈ మెడని బయటికి పారవేయాలి. ఇప్పుడు యేసుక్రీస్తు చేసింది ఏంటి? గాడిదని తీసుకొచ్చాడు, గాడిద పిల్లని తీసుకొచ్చాడు, దాన్ని ఊరేగించాడు. ఇప్పుడు ఈ గాడిద పిల్లకి మారుగా గొర్రె పిల్లగా యేసు శరీరం మన కొరకు అర్పించబడింది. హల్లెలూయా. అంటే బంధకాలంలో నుంచి ఏమైతే గాడిద ఉందో అది మామూలుగా తిరుగుతూ ఉన్నటువంటి గాడిద కాదు, ఒక బాండేజ్ లో ఉన్నటువంటిది, ఒక శ్రమలో ఉన్నటువంటిది, ఒక 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 ఏమంటారు బానిసత్వంలో ఉన్నటువంటి ఆ యొక్క గాడిద దాని యొక్క పిల్లని తీసుకొని వచ్చి వాటికి ఇచ్చినటువంటి విముక్తి. మన యేసయ్య కూడా, మనం కూడా పాపం అనేటువంటి బానిసత్వంలో మనం ఉంటుండగా, పాపం అనేటువంటి జీవంలో మనం ఉంటుండగా మన రక్తానికి, మన యొక్క కార్యములకు, మన హృదయానికి, ప్రాణ ఆత్మ దేహములకు అంతటికి యేసుక్రీస్తు మన కొరకు ఒక తొలి చూలుగా గొర్రె పిల్లగా బలి అర్పణ అర్పించాడు. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 6వ వచనం. 53వ అధ్యాయము 6వ వచనం. అందరు తీయండి. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 6వ వచనం. అందరం చదువుదాం. అందరం చదువుదాం. మనమందరమును గొర్రెల వలె త్రోవ తప్పితిమి, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను. యెహోవా మన యందరి దోషమును అతని మీద మోపెను. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడెను, అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లయు, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా నుండునట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడెను. హల్లెలూయా. అర్థమైందా? ఇప్పుడు ఆ గొర్రె బంధకాలలో ఉన్నటువంటి ఆ యొక్క గాడిద, ఆ గాడిద పిల్ల రెండింటిని విడిపించాడు. ఇప్పుడు ఇవి సమర్పించబడాలి. కానీ ఒక గొర్రె పిల్లగా ఈయనే తన శరీరంతోన మన కొరకు ఆయన పాపం నిమిత్తం సమర్పించబడుతున్నాడు. కాబట్టి ఆ గాడిద పిల్ల మీద ఆయన, తొలిచూలు గాడిద పిల్ల మీద ఆయన ఈ యెరూషలేములోనికి రావాల్సి వచ్చింది, ప్రవేశించాల్సి వచ్చింది. హల్లెలూయా. వినయం కలిగినటువంటి ఆ గాడిద ఈ రోజున మనం. హల్లెలూయా. నెక్స్ట్ స్లైడ్. ఇప్పుడు అక్కడ ఏం చేశారంటే ఆ బట్టల్ని పరిచారు కదా. ఈ బట్టలు ఏంటి? బట్టలు మురికితో ఉన్నటువంటి బట్టలు, కానీ వాటిని అన్నింటినీ వాళ్ళు తడిపి వాటిని ఏం చేశారంట? తడిపి ఆయనకిచ్చి ఆయన మీద వేసి, ఆ గాడిద మీద వేసి, అలాగే ఆ దారి పొడుగున కూడా పరిచారు. దాని మీద ఆయన వెళుతూ ఉంటున్నాడు. ఈ బట్ట మనకు
నీతి వస్త్రంగా ప్రభు అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు. అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడంటే, నీ యొక్క హృదయాన్ని, మలినమైనటువంటి నీ హృదయాన్ని నీవు వాక్యం అనేటువంటి ఈ యొక్క ఉదక స్నానంతో, ఈ యొక్క సబ్బుతో నీవు ఎప్పుడైతే బాగుగా కడుక్కుంటావో, నీవు తెల్లటి హిమము వలె నీ పాపములన్నింటినీ కడిగి వేయబడుతూ యేసుక్రీస్తు మన కొరకు వచ్చాడు. కొన్ని ఫొటోస్ ఉన్నాయి, ఆ ఫొటోస్ మీకు చూపించాలి. ఇది ఏంటంటే, ఇక్కడ ఇది బెథనియా, ఇది బెథనియా. ఈ బెథనియా, బెత్పగే అనేటువంటిది ఒలీవల కొండకి అటుపక్కన ఉండేటువంటిది. అంటే జెరూసలేము ఇటుపక్క ఉంటుంది, యెరూషలేము మధ్యలో కేద్రోను వాగు ఉంటుంది. ఆ యొక్క ఒలీవల కొండకి అటుపక్క ఉన్నటువంటి ఒక పట్టణమే ఈ యొక్క పట్టణం. నెక్స్ట్ త్వరగా వెళ్ళిపోతాం. ఈ పట్టణానికి ఈ పట్టణం పేరు ఏంటంటే, ఇది ఖర్జూరపు పట్టణం. బేత్ అంటే ఇల్లు కదా, హ్యానీ అని అన్నా లేదంటే పగే అని అన్నా ఇది ఖర్జూరము అని అర్థం. అలాగే ఇంకొక వర్షన్ కూడా ఉంది, బేత్ అని అంటే నా వాళ్ళు ఉండేటువంటి ఇల్లు. ఎవరున్నారు అక్కడ? నా వాళ్ళు ఎవరున్నారు బెథనియాలో? బెథనియా గురించి మనం ఏం నేర్చుకుంటాం? బెథనియాలోకి వెళ్ళినప్పుడు లాజర్ అనేటువంటి ఆయన చనిపోయి 4 రోజులు కుళ్ళు పట్టినటువంటి ఆయన ఆ యొక్క సమాధిలో పాత పెట్టి ఉంటున్నప్పుడు, లాజరు బయటికి రా అన్నాడా లేదా? ఆ సమాధి బెథనియాలో ఇప్పటికీ ఉంది ఆ సమాధి. లూకాసు వార్త 19వ అధ్యాయం 37వ వచనం. లూకాసు వార్త 19వ అధ్యాయం ముగించుకుంటున్నాం. ఒలీవల కొండ నుండి దిగువను వచ్చుచుండగా చదవండి ఇంకా. అని తాము చూసిన అద్భుతములన్నిటిని గూర్చి మహాశబ్దంతో దేవుని స్తోత్రం చేయసాగి, ఆ సమూహంలో ఉన్న కొందరు పరిసయ్యులు, బోధకుడా, నీ శిష్యులను గద్దింపుమని ఆయనతో చెప్పగా, ఆయన వారిని చూచి, మీరు ఊరకుండిన యెడల ఈ రాళ్ళు కేకలు వేయనని మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఏమంటున్నాడంటే, వీళ్ళు ఎవ్వరు కూడా మాట్లాడకపోతే ఈ రాళ్ళు మాట్లాడతాయి. ఏమన్నాడు? ఈ రాళ్ళు మాట్లాడతాయి. వారు దేవుణ్ణి కనుక స్తుతించకపోతే, వారు కనుక హోసన్నా జయము అని అనకపోయి ఉంటే ఎవరని ఉండేవాళ్ళు? అక్కడ రాళ్ళ ఉండేవాళ్ళు. ఈ రోజున సంఘంలోకి వచ్చినటువంటి మనమందరం కూడా నోరు కలిగినటువంటి వారముగా, హృదయం కలిగినటువంటి వారముగా, మనస్సు కలిగినటువంటి వారముగా, వినయముగా ఉన్నటువంటి మనము దేవుని యేసు రాజుగా వచ్చుచున్నాడు అని స్తుతిస్తూ ఉంటున్నాం. హల్లెలూయా. అందుకే దావీదు వలె నాట్యం చేసి మనం అందరం ఎలాగైతే స్తోత్ర గీతం చేస్తూ ఉంటున్నామో, ఆ రోజున నాట్యం ఎందుకు ఆడాడు అంటే, మందసం ఎలాగైతే తప్పిపోయి ఉండిందో, ఆ ఉబేదేమో ఇంట్లో ఉండింది, ఇంకొక ఆయన అహోలియాబా ఏంటి అభినదాబు ఇంట్లో ఉంటున్నప్పుడు ఆయా ఆశీర్వాదాన్ని నేను చూసినప్పుడు, అయ్యో నేను ఎంత తప్పు చేశాను, ఈ మందసం వారి ఇంట్లో ఉంది, నా ఇంట్లో కనుక ఉండింటే, నా సన్నిధిలో కనుక ఉండింటే నేను ఎంత ఆశీర్వాదం పొందుకునేవాడిని, ఇతరులకే ఇంత ఆశీర్వాదం కలిగిందంటే నేను ఈ మందసాన్ని కాకుండా, ఈ మందసాన్ని తేకుండా నేను ఎంత తప్పు చేశాను అని ఆయన బెత్షెబాతో చేసినటువంటి దానికంటే ఎక్కువగా చింతించాడట. అందుకే అంతగా ఆయన గంతులు వేస్తూ ఆ మందసాన్ని అక్కడి నుంచి ఈ యెరూషలేములోనికి తీసుకొస్తుంటున్నాడు. ఆయన వేసినటువంటి గంతులు, ఆయన నాట్యం ఆడినటువంటి ఆ యొక్క నాట్యాన్ని చూసి మీకాలో కూడా ఆమె కుళ్ళుకుంది. మనం ఆయన సన్నిధిలో ఉన్నటువంటి వారు మనము గనక మాట్లాడకపోతే, మనము గనక స్తుతించకపోతే, మనము గనక దేవుణ్ణి ఆరాధించకపోతే ఈ గోడలు ఆరాధిస్తాయి. గుర్తుపెట్టుకుందాం దేవుని సంగమా. దేవుడు అంటున్నాడు అక్కడ, ఆయన ఒలీవల కింద, ఆ ఫోటో చూద్దాం. ఈ యొక్క ఒలీవల కొండ కింద ఇక్కడ గిహోను వాగు ఉంటుంది. ఇది ఒలీవల కొండ, ఇది ఒలీవల కొండ. దీనిపై నుంచి మనం కనుక చూస్తే నెక్స్ట్ ఫోటో ఇది కనపడుతుంది. ఇది యెరూషలేము పట్టణం. యెరూషలేము పట్టణంలో సెంటర్లో ఉండేటువంటి ఆ యొక్క గోల్డెన్ డోమ్ ఉంది కదా, ఆ గోల్డెన్ డోము ఎగ్జాక్ట్గా యేసుక్రీస్తుకి కనబడుతుంది. ఎప్పుడు కూడా ఆయన అక్కడి నుంచే ప్రార్థన చేసేవాడంట. అక్కడి నుంచే ప్రార్థన చేస్తూ ఆయన ఈ యొక్క పట్టణాన్ని చూసి దేవుడు
ప్రార్థన చేసేవాడు. అంటే ఈ పట్టణం దగ్గర ఏముందంటే సొలొమోను కట్టించినటువంటి మందిరం. యాక్చువల్గా ఈ స్థలంలోనే మొరియా పర్వతం అని కూడా మనం పాతకాలంలో ఆది కాండంలో ఏదైతే 22వ అధ్యాయంలో అబ్రహాముకు పరీక్ష పెట్టినటువంటి ఆ యొక్క స్థలము ఇదే. దావీదు తన కుమారుడు సొలొమోను గారు రాజుగా అభిషేకించబడిన తర్వాత ఇక్కడ ఆయన దేవాలయాన్ని స్థాపించింది ఇక్కడే. అలాగే ఎజ్రా నెహమ్యాలు తిరిగి 2వ మందిరాన్ని కట్టింది ఇదే. హేరోదు మహారాజు 2వ మందిరం బ్రహ్మాండంగా కట్టింది ఇదే. అయితే ఇప్పుడు ఇక్కడ మందిరం లేదు. హల్లెలూయా. ఇంత చిన్నది ఉంది. అక్కడ పోయినటువంటి ఆ గోడలు ఉన్నాయి. ఇక్కడ ఇటు పక్క ఉంది కదా, ఈ గోడలు ఉన్నాయి. ఎందుకు మీకు ఇది చూపిస్తున్నానంటే నెక్స్ట్ లైన్, ఇది దీనికోసం చూపిస్తున్నాను. ఇది యెరూషలేము దగ్గర ఉన్నటువంటి ఒక ద్వారం. ఈ ద్వారం గుండానే యేసుక్రీస్తు లోపలికి వచ్చాడు. ఎలాగైతే ఆయన ఒలీవల కొండ మీద నుంచి వచ్చాడో, ఆ ఒలీవల కొండ దగ్గర నుంచి వాళ్ళు దేవునికి స్తోత్రమని స్లోగా చేస్తున్నప్పుడు, మీరు గట్టిగా అరవండి, మీరు అనకపోతే ఈ రాళ్ళు మాట్లాడితే అన్న తర్వాత ఆయన గాడిద పిల్లను తీసుకొని ఈ ద్వారం గుండే ఆ రోజున వచ్చాడు. ఈ రోజుకి ఈ ద్వారము మూసివేయబడింది. ఈ రోజుకి ద్వారము మూసివేయబడింది. ఇది ఇక్కడ యేసుక్రీస్తు కాలంలో 24 ద్వారాలు ఉన్నాయి. ఆ 24 ద్వారాల్లోన గోల్డెన్ గేట్ అని ఇటు కుడి పక్కన ఉంది కదా, ఆ గోల్డెన్ గేట్ అనేది అంటే యెరూషలేము యొక్క కొండ, యెరూషలేములో ఉన్నటువంటి ఆ దేవాలయానికి ఉన్నటువంటి ద్వారము. ఈ ద్వారము ఇప్పటికీ మూత వేయబడింది. యేసుక్రీస్తు ఇటు పక్కకు వచ్చి ఆయన ఒలీవల కొండ దగ్గర ఆయన ప్రార్థన చేసేవాడు. ఇప్పుడు ఈ యొక్క ఒలీవల కొండ ఇటు పక్కన గొల్గొతా కొండ. అంటే ఫస్ట్ ఒలీవల కొండ అనుకుందాం. ఫస్ట్ బెతనియా ఊరు, ఆ తర్వాత ఒలీవల కొండ, ఆ తర్వాత కేద్రోను వాగు, ఆ తర్వాత యెరూషలేము దేవాలయము, ఆ దేవాలయం తర్వాత చిన్న కొండ గొల్గొతా కొండ. ఆ కొండ మీద యేసుక్రీస్తు సిలువలో మరణిస్తూ ఉంటున్నాడు. అయితే ఇక్కడ ఏంటి అసలు మనం చెప్పుకోవాలి, మనం ఎందుకు ఇంతగా చెప్తున్నాము అంటే, ఇది ద్వారం మూయబడింది. ఈ రోజుకి కూడా ఎవరున్నారంటే అక్కడ ముస్లిమ్స్ ఉన్నారు, అక్కడ క్రిస్టియన్స్ ఉన్నారు, ఆర్మేనియన్స్ ఉన్నారు, యూదులు ఉన్నారు. ఒకవేళ ఎవరైనా కానీ ఆ ద్వారం దగ్గర చిన్న టప్ అని సౌండ్ వస్తే యుద్ధాలు, కనీసం 10 మంది చచ్చిపోతారు. టప్ అని సౌండ్ వచ్చిన అంటే అందరూ కూడా ఆ ద్వారం గుండా అది ఏం జరుగుద్దో అని దాన్ని కాసుకొని కూర్చున్నారు. ఈ రోజుకి ఒక్కవేళ ఆ ద్వారానికి ఏమి అయినా యుద్ధలే. ఈ రోజుకి కూడా యెరూషలేములో ఏం జరిగినా, ఆ ప్రాంతంలో దేవాలయం దగ్గర ఏం జరిగినా, ఈ ప్రపంచం అంతా కూడా దాని వైపునే దృష్టి ఉంచుంటుంది. మన యూట్యూబ్లో మొన్న ఏమో జరిగినప్పుడు అందరూ కూడా దాని మీద దృష్టి ఉంచారు. ఎందుకంటే యెరూషలేము, ఆ యెరూషలేము యొక్క ద్వారమైనటువంటి ఈ గోల్డెన్ గేటే. హల్లెలూయా. ఈ రోజున ఎందుకు ప్రధానమైనది అంటే మట్టలాదివారం ఊరికే లేదు. గాడిద పిల్ల ఇంపార్టెంటే, ఆ బట్టలు ఇంపార్టెంటే, యేసుక్రీస్తు హోసన్నా జయము అన్నది ఇంపార్టెంటే, ఆ ద్వారం కూడా ఇంపార్టెంటే. ఎందుకంటే ప్రభువుల రాజుగా ఆయన స్తుతించబడేటువంటి కడబోరు శబ్దంతో వస్తూ ఉన్నటువంటి, ఆర్భాటంతో వస్తూ ఉన్నటువంటి ఆయన ఈ ద్వారం గుండానే వెళ్ళాలి. ఎలాగైతే ఆయన ఒలీవల కొండ మీద నుంచి వచ్చాడో, ఈ రోజుకి కూడా ఒలీవల కొండ మీద ఎక్కడ హోటల్ లేవన్నాడు. ఒలీవల కొండ మీద ఇప్పటికీ హోటల్స్ కట్టలేదు. అన్ని చోట్ల కన్స్ట్రక్షన్ కట్టారు, ఎక్కడ స్థలం లేదు. కానీ ఒలీవల కొండ మాత్రమే ఎందుకు కన్స్ట్రక్షన్ లేదు అని అంటే ఈ మట్టలాదివారం సాదృశ్యం. హల్లెలూయా. అంత ప్రత్యేకత ఉంది మట్టలాదివారానికి. అది దొంగగా ఉంది. యేసుక్రీస్తు రాబోచుండగా ఆయన కాలు మోపుచూ ఉండగా ప్రకటన గ్రంథంలో తెలియబడిన రీతిగా 21వ అధ్యాయంలో తెలియబడిన రీతిగా ఆయన ఎప్పుడైతే ఆ కొండ మీద కాలు మోపుతూ ఉన్నాడో అక్కడ ఉన్నటువంటి వాటినన్నిటిని కూడా ఆయన లైవ్ చేస్తూ ఉన్నాడు. ఆయన వారి యొక్క ప్రజల కొరకు ఆయన రాబోచూ ఉంటున్నాడు. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం మనం ముగించుకుందాం. 7వ వచనం చదువుకుందాం. ఇది మొదలుకొని మితి లేకుండా దాని వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనం. ఏంటంట?
అందరూ చెప్తాం సర్వకాలం. హల్లెలూయా, హల్లెలూయా. సర్వకాలము దావీదు సింహాసనమును ఏలుచుండును. ఇంకా న్యాయం వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. ఇది ఎప్పుడు చదువుతాం మనం? క్రిస్మస్ లో చదువుతాం కదా. మరి క్రిస్మస్ లో చదివితే ఇప్పుడు ఎందుకు చదువుతున్నాం? క్రిస్మస్ లో చదువుతాం. మనకి మొదటి మాట వరకే ఏలయనగా శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన నిత్యుడకు తండ్రి, సమాధానకర్త, ఆలోచనకర్త. ఇవన్నీ ఒక్క మాట పుట్టినందుకు. ఈ రెండో మాట యేసుక్రీస్తు రెండవ రాకల్లో రానైనటువంటి రాజు కొరకు రాయబడినటువంటి మాటలు. అయితే ఆ రాజు వస్తూ ఉంటున్నాడు అనే దానికి సాదృశ్యము ఈ రోజున మంటల ఆదివారం. మనమందరం కూడా జ్ఞాపకం చేసుకుంటాం, మనం గ్రహిద్దాం. ఈ మంటల ఆదివారానికి ఉన్నటువంటి ప్రత్యేకతే కాదు, యేసుక్రీస్తు మరణించేదానికి మొదటిసారి కనుక ఆయన మరణించకపోతే ఒక గొర్రె పిల్లగా ఆయన ఈ గాడిద పిల్లకు బదులుగా ఈ గొర్రె పిల్లగా ఆయన వధువుగా అక్కడ కనుక వధించకపోతే మనకు ఉండేదా ఈ యొక్క స్థితి? మనకు పాపం నుంచి విముక్తి ఉండేదా? దేవుని సంగమం ఒక్కసారి మనం పరిశీలన చేసుకుందాం, కళ్ళు ఉంచుకుందాం. ప్రభు అయిన యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు వినయముగా ఆయన ఈ లోకమునకు ఆయన విధేయత కలిగినటువంటి వాడిగా, ఆయన మన కొరకు మనుష్య కుమారుడిగా మనమందరం కూడా తల వంచుకొని ఈ రోజున ప్రత్యేకమైనటువంటి ప్రశస్తమైనటువంటి ఈ సమయంలో మనల్ని మనము ఏ రీతిగా ఉంటున్నామో